మరి మా గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండురమ్మ గారికి, బోధ గ్రోలితమైన సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి నాయన గారికి, మరి వేదికలు అలంకరించిన అందరికీ కూడా మా ద్వాదశి నమస్కారాలు. ఇది శివరామ దీక్షిత సిద్ధాంతం. ఈ శివరామ దీక్షిత సిద్ధాంతము ఎవరికో ఒకరికి, ఇది అందరికీ అంతటా అన్నది కాదు. ఇది ఎందుకంటే ఇందులో ఏమి అంటే ఇది జనన మరణం గురించే. కానీ 99 మందికి జనన మరణం అంటే ఇంకా బతకాలనే ఉంటది కానీ ఎవరికి చావాలని ఉండదు. కానీ దీనిలో మర్మం ఏమంటే అశరీర పద్ధతి. ఎప్పుడైతే గురువు శిష్యుడి దగ్గరకు వస్తాడో సగం ఆయన మొత్తం చచ్చిపోయి ఉండేటోళ్ళకే ఇది బోధ. అంటే చెప్పింది వినాలే, పెట్టింది తినాలే, సచ్చినట్టు పడి ఉండాలి. ఇది ఒక్కటే దీనిలోని మార్గం. ఎందుకంటే వినకపోతే దీని మార్గం మనకి తెలియదు. అందుకని సచ్చినోనికి అయితేనే సచ్చొచ్చి నాన్నోనికే ఈ బోధ. అన్నీ ఉన్నాయి అంటే ఈ బోధ పనికిరాదు. అన్నీ ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి. ఏది తక్కువైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్నీ ఉన్నాయి. ఏది కూడా మనం వదలడానికి వీలు లేకుండా ఉన్నది. కాబట్టి దీంట్లో గురువు ఎట్లా ఉండాలి, శిష్యుడు ఎట్లా ఉండాలి అంటే గురువు సచ్చినట్టే ఉండాలి, శిష్యుడు కూడా సచ్చినట్టే ఉండాలి. అంతా ఎందుకంటే మరి వాసిష్టంలో ఏం చెప్పినారు, మరి సిద్ధాంతంలో ఏం చెప్పినారు అంటే మరి అవన్నీ కూడా ఇప్పటిదాకా అయ్యగారు కూడా చెప్పుకొచ్చినారు కదా. ఎట్లా హృదయ గాంధీ ఎట్లా వీడుతుంది, హృదయ గాంధీ అనేది ఎట్లా వీడుతుంది, దానికి ఏమన్నా కనబడతాయి. ముడి వేస్తే ముడి కనబడుతుంది. తాళి కట్టినాం అనుకోండి, ముడి కడతాం, ఆ ముడి కనపడుతుంది. మరి హృదయ గ్రంథి వీడుటకాయ అంటే ఈ హృదయం అనేది ఈ గ్రంథి ఎట్లా ఉంటది, ఇది ఏ విధంగా ఉంటది అన్నది గురు శిష్యుల రహస్యమే. అది అంతటి గురువు కావాలి, అంతటి శిష్యుడు కావాలి. మరి బోధ అప్పాలన్నా కూడా ఎట్లా అంటే దీనికి గురునామం అనే రాజమిఠాయి తినగల దొరలు ఎవరండి, దీన్ని కొనగల దొరలు ఎవరండి? కొనగల దొరలు ఒక్కరు. ₹1 అక్కడ పెడతాం. పరిపూర్ణ బోధ అర్థమవుతుందా? ఎవరికైనా పరిపూర్ణ బోధ అర్థమవుతుందా? ₹1 ఇస్తాం. బోధ అర్థమవుతుందా? కాదు. ఇది ఏమంటే సేవ. ఎప్పుడు కూడా గురుని రుణము తీర్చగలమా? గురుని రుణం తీర్చటకు ఏమైతుంది? నువ్వు భువనములు ఇయ్యి, భవనములు ఇయ్యి, ఇంకా నువ్వేమని ఇయ్యి, నువ్వు ఏమిచ్చినా కూడా గురువుని రుణము తీరదు. మరి గురువు రుణం తీరవాలంటే ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ చేస్తే అప్పుడు ఆయనకి ఆ విధంగా మీకు బోధ చెయ్యాలి అని ఆయనకు బుద్ధి అనిపిస్తే అప్పుడు నీ బుద్ధికి సరిపడ్డది నా బుద్ధే కానీ ఏ బుద్ధి గురిను నీ బుద్ధి చేస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడైతే బుద్ధి పుడుతుందో అప్పుడే నీకు పరిపూర్ణ వాక్యములు కానీ పరిపూర్ణ బోధ కానీ చెబుతాడు. ఆయనకి కూడా మనసు ఉన్నది, ఆయనకి సంసారం ఉన్నది, ఆయనకి వ్యవహారం ఉన్నది, ఆయనకి గృహం ఉన్నది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకు కూడా ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. గురువుని కూడా ఎందుకంటే ఆయనకి దేహం ఉంది, ఆయనకి బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు చెప్పండి అప్పుడు చెప్పండి, ఎడ చెప్తాడు ఆయన. అందుకనే గురువు సేవ అనేది దీర్ఘకాలం గురువు సేవ చేయని వారికి ఈ బోధ అవ్వడం కష్టం. దీక్షిత్యంలో చెప్తాం దీర్ఘకాలం తను సచ్చేదాకా నిద్ర వచ్చేదాకా కూడా సేవ చేసినోనికే ఈ బోధ. వెళ్ళినమా దక్షిణ పెట్టినరా దండగా పెంటే ఈ బోధ రాదు. మరి ఏ బోధ తెలిసినా ఈ బోధ కాదు. ఈ బోధ తెలియాలంటే చాలా ఓపిక కలిగే ఉండాలి, గురునికి ఉండాలి, శిష్యునికి ఉండాలి. పోనీ దీన్ని సూచన చేద్దామా అంటే ఇది సూపరా అనేది నేను చూపిస్తా అంటే నువ్వు చూసింది ఎరకనే, ఆయన చూపించింది ఎరకనే. మరి ఎట్లా తెలియాలి? గురువు శిష్యుడు లేకుండా పోవాలి. ఎట్లా లేకుండా పోతుంది? ఎట్లా ఆనందం అనేది ఏంది అన్నది గురు శిష్యునికే తెలుస్తుంది తప్ప మరి ఒకరి చెప్పి చూపి
మూలమైనది. ములుగుచ్చకు సందు లేకు కల్లటినది మా బట్టబయలు కదరామన్న, ఇదిగో చూడు కదలాదోయన్న అన్న. ఇదిగో చూడు అంటున్నా. ఏం కనబడుతుంది? ప్రపంచం కనబడుతుంది. వానికి ఆ చూపు అనేది కావాలి కదా. అది ఏ చూపు అన్నది గురువులో చూపా, వెళ్ళి చూపా, బయలు చూపా, ఏ చూపు? చూపు లేని చూపు ఏ చూపు? ఆ గురువు దగ్గరికి వెళ్తే ఏ చూపునైతే ఆ చూపుని ఇయ్యడు. నీకు చూపు అనేది ఏంటంటే చూసేది చూపు, చూపిస్తాడు. అంటే చూపును ఇస్తాడు. ఎట్లిస్తాడు అంటే ఇందులో నుంచి ఇస్తాడు. అది ఎట్లిస్తాడు అన్నది తెలుసు. అట్లా సూచన చేసే గురువు, అశరీర పద్ధతిలో ఉన్న గురువు అయితేనే ఈ మార్గంలో తెలియబడుతుంది. లేకపోతే తెలియడం చాలా దుష్కరం. ఎందుకంటే గురువు ఎట్లా ఉంటాడు అంటే, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని అంటే ఏమీ లేదా? అసలు మూలము లేదు అంటే దేనికి మూలం? దేనికి మూలం లేదు అన్నది విచారించిండ్రు సిద్ధాంతంలో. మూలం లేదు, మూలం లేదంటే దేనికి మూలం లేదు? నీ పుట్టుకకు మూలం లేదా? లేకపోతే మూలమే ఎరిగిన దానికి మూలం లేదా? ఎరిగే గుర్తే శరీరానికి మూలం లేదా? గుర్తు ఎరిగిన శరీరం ఏమీ లేదా? మూలం లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదా? ఇన్ని విధములైన దాంట్లో అందుకని ఆయన ఏమంటాడంటే, ఉత్తది బట్టబయలు ఏమి లేదంటే, బట్టబయలు ఏం లేదా? ఉత్తది బట్టబయలు ఏం లేదన్నా. ఉత్తది బట్టబయలు అంటే బట్టబయలు ఏం లేదా? ఉత్తది బట్టబయలులో మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు అని ఆయన భావన. కాబట్టి మనం అందరం కూడా ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి గురువు ఏ విధంగా చెప్తాడు, గురువులో ఎంత చెప్పినా కూడా వాక్యార్థమే, లక్ష్యార్థము, అనుభవార్థము, అనుభవార్థ రహితము ఎప్పుడైతే మనము అలవర్చుకుంటామో అప్పుడు ఈ పరిపూర్ణ బోధ అనేది మనకి తెలియబడుతుంది. జై సద్గురు ప్రభు మహారాజుకి.